ట్రంప్ ను వెంటాడుతున్న కష్టాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ డాన్స్. ఫ్రాన్స్ లో డీ-డే వేడుకల సందడి. మెక్సికోలో బర్డ్ ఫ్లూ కలవరం. ఈ వారం అంతర్జాతీయ వార్తల సమాహారం. వెల్కమ్ టు వరల్డ్ టుడే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. హష్మనీ కేసులో ట్రంప్ ను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు ఎలాంటి శిక్ష విధించబోతోందన్నది సస్పెన్స్ గా మారింది. జరిమానాతో సరిపెడుతుందా లేక జైలుకి పంపిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ట్రంప్ పోటీపై అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారన్న సర్వే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే హష్మనీ కేసులో న్యూయార్క్ కోర్టు ట్రంప్ను దోషిగా తేల్చగా ఓ సర్వే సంస్థ బయటపెట్టిన ప్రజాభిప్రాయం ఆయనకు మరింత ఇబ్బందికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని సగం మంది అమెరికన్లు అభిప్రాయపడుతున్నట్లుగా ఓ సర్వే సంస్థ వెల్లడించింది. ఈ సర్వేను మే 31 నుంచి జూన్ 1 వరకు నిర్వహించినట్లు సదరు సంస్థ తెలిపింది. హష్మనీ కేసులో ట్రంప్ను కోర్టు దోషిగా ప్రకటించడం కరెక్టేనంటూ 50% అమెరికన్లు అభిప్రాయపడినట్లుగా చెప్పింది. ఈ కేసు సరైనదా కాదా అనే విషయంపై తమకు ఎలాంటి అభిప్రాయం లేదంటూ మరో 23% మంది తెలిపారని ప్రకటించింది. ఇక 27% మంది అమెరికన్లు ట్రంప్నకు అండగా నిలిచారు. ట్రంప్ను దోషిగా తేల్చడాన్ని వారు తప్పుపట్టారు. ఈ కేసులో ట్రంప్పై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని సర్వేలో పాల్గొన్న అమెరికన్లు వెల్లడించారు. 38% మంది మాత్రం ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ముఖ్యంగా ఈ కేసులో ట్రంప్ అక్రమానికి పాల్పడ్డట్లు 51% మంది అభిప్రాయపడినట్లు సర్వే రిపోర్ట్ వెల్లడించింది. మొత్తంగా 49% మంది అమెరికన్లు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని సూచించినట్లు సర్వే సంస్థ తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే పర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ కు $130,000 అక్రమంగా చెల్లించి బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన హష్మనీ కేసులో న్యూయార్క్ కోర్టు డొనాల్డ్ ట్రంప్ ను దోషిగా తేల్చింది. ట్రంప్ పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని కోర్టు వెల్లడించింది. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతో పాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్నకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ మరో 6 నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు. కానీ ట్రంప్ను కోర్టు దోషిగా ప్రకటించడం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ఆయన గెలుపు అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. వయసేమో 93, మనసేమో 23 అంటున్నారు అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్. ఏజ్ జస్ట్ నంబర్ అంటూ మరోసారి పెళ్లి కొడుకు అవతారమెత్తారు. 93 ఏళ్ల వయసులో ఎలినా జుకోవాను పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ 4 పెళ్లిళ్లు పెటాకులు కాగా ఆయనకిది 5వ పెళ్లి. అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేసుకున్న ఆయన 5వసారి మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. తనకంటే 25 ఏళ్లు చిన్నవారైన రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలినా జుకోవాను వివాహం చేసుకున్నారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్లో ఈ నెల 1న వీరి వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఈ వివాహానికి న్యూ ఇంగ్లాండ్ ప్యాట్రియాట్స్ యుఎస్ ఫుట్బాల్ టీం యజమాని రోబర్ట్ క్రాఫ్ ఆయన సతీమణి డానా బ్లూంబెర్గ్ హాజరయ్యారు. రూపర్ట్ మర్దోక్ కు ఇది 5వ వివాహం. మర్దోక్ మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్ ను వివాహమాడారు. 1960లో వీరి బంధం ముగిసిపోయింది. ఆ తరువాత జర్నలిస్ట్ అన్నా మరియామన్, చైనా వ్యాపారవేత్త విండీ డెంగ్, అమెరికా మోడల్ జెర్రీ హాల్ తోనూ విడాకులు తీసుకున్నారు. మర్దోక్ తన మాజీ భార్యల్లో ఒకరైన విండీ డెంగ్ ఇచ్చిన పార్టీలో జుకోవా పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీరు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన జుకోవా అమెరికాకు వలస వచ్చారు. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్ తో వివాహమైంది. 1950లో మీడియా కెరీర్ ను ఆరంభించిన మర్దోక్ న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ వార్తాపత్రికలను ప్రారంభించారు. ఆ తరువాత అమెరికాలో స్థిరపడి న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి పబ్లికేషన్స్ ను కొనుగోలు చేశారు. 1996లో ఫాక్స్ న్యూస్ ను ప్రారంభించారు. 2013లో న్యూస్ కాన్స్ ను స్థాపించారు. మర్దోక్ తన కెరీర్లో అనేక వివాదాలను ఎదుర్కొన్నారు. 2011లో ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం వల్ల న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికను మూసివేయాల్సి వచ్చింది. గతేడాది సెప్టెంబర్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించారు. ప్రస్తుతం తన సంస్థలకు గౌరవ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
8 దశాబ్దాల క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ పతనానికి నాంది పలికిన డీ-డే దాడి స్మృతులను ఫ్రాన్స్లోని నార్మండీ తీరం మరోసారి స్మరించుకుంది. ఆపరేషన్ డీ-డే 80వ వార్షికోత్సవం వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మిత్ర రాజ్యాల అధినేతలు హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ పతనానికి నాంది పలికిన ఆపరేషన్ డీ-డే 80వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించింది ఫ్రాన్స్. నార్మండీ తీరంలో అమరవీరులకు నివాళులు అర్పించారు మిత్ర దేశాల అధినేతలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, బ్రిటన్ రాజవంశీకులు, ఫ్రాన్స్ అగ్రనేతలు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ నెల 6న ప్రారంభమైన డీ-డే 80వ వార్షికోత్సవ సంబరాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆనాటి యుద్ధ విమానాల ప్రదర్శన, సైనిక కవాతులు ఆకట్టుకున్నాయి. చారిత్రాత్మక నార్మండీ ల్యాండింగ్స్ కు గుర్తు చేసేలా నిర్వహించిన పారాచూట్ జంపింగ్ వంటి సాహసోపేత విన్యాసాలు అదరహో అనిపించాయి. అప్పటి యుద్ధంలో పాల్గొని ఇప్పటికీ ప్రాణాలతో ఉన్న వార్ వెటరన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా 96 ఏళ్ల నుంచి 107 ఏళ్ల ముదిమి వయసులో ఉన్నారు. కొత్త తరానికి సాహసోపేత పోరాట స్ఫూర్తిని అందజేయడానికి నార్మండీ తీరానికి తరలివచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నార్మండీ వేడుకలకు ప్రాధాన్యం ఏర్పడింది. నాడు నాజీ అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటాన్ని ప్రస్తుత రష్యా దురాక్రమణపై ఉక్రెయిన్ పోరుతో పోల్చారు అగ్రరాజ్యాధినేత బైడెన్. ఉక్రెయిన్కు సాయం చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. $61 బిలియన్ సైనిక ప్యాకేజీ 6 నెలల పాటు ఆలస్యమైనందుకు ఉక్రెయిన్కు క్షమాపణలు చెప్పారు బైడెన్. సెకండ్ వరల్డ్ వార్లో 1944 జూన్ 6న ఫ్రాన్స్లోని నార్మండీపై మిత్ర రాజ్యాలు దాడి చేశాయి. ఈ ఆపరేషన్ పేరు డీ-డే. ఇది యుద్ధంలో కీలక మలుపు. నాజీ ఆక్రమిత ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా అమెరికన్, బ్రిటిష్, కెనడియన్, ఇతర మిత్ర రాజ్యాలకు చెందిన 150,000 మంది దళాలు మూకుముడి దాడులకు పాల్పడ్డాయి. ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతమైన నార్మండీ తీరంలో అప్పుడు భారీ పోరాటమే జరిగింది. సముద్రం పైన, భూమిపైన జరిగిన పోరులో మిత్ర రాజ్యాలు ఎంతో మంది సైనికులను కోల్పోయాయి. ఈ ఆపరేషన్ ను స్మరించుకుంటూ ఏటా జూన్ 6న ఫ్రాన్స్ లో డీ-డే వార్షికోత్సవం జరుగుతుంది. అమరవీరులకు నివాళులర్పిస్తారు. డీ-డే వార్షికోత్సవం వేళ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. నార్మండీ సెలబ్రేషన్స్ నుంచి అర్థాంతరంగా వెనుదిరిగి విమర్శల పాలయ్యారు. ఎన్నికల ప్రచారం కోసమే రిషి వెళ్లిపోయారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్షమాపణలు కోరారు యూకే ప్రధాని రిషి సునాక్. బ్రిటన్లో త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. చంద్రుని సౌత్ పోల్ పై ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. మరో ముందడుగు వేసి సరికొత్త చరిత్ర లిఖించింది చైనా. జాబిలి ఆవలి భాగంపై దిగడమే కాకుండా అక్కడి మట్టి నమూనాలను తిరిగి భూమికి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేదు. చంద్రమండల యాత్రల్లో మరో ముందడుగు వేసింది చైనా. జాబిలి ఆవలి ప్రాంతంలో ల్యాండ్ అవడమే కాకుండా అక్కడ మట్టి నమూనాలను తిరిగి భూమికి తీసుకొస్తోంది. 2 రోజుల పాటు మట్టి నమూనాలను సేకరించిన చైనా లూనార్ మిషన్ చాంగే 6 మంగళవారం ఉదయం 7:38 చంద్రుని ఉపరితలం నుంచి భూమికి బయలుదేరింది. ఈ నెల 25న చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో లూనార్ ప్రోబ్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ CNSA వెల్లడించింది. చారిత్రాత్మకమైన ఈ ఫీట్తో ఇప్పటి వరకు ఎవరూ అన్వేషించని చంద్రుని చీకటి భాగం నుంచి నమూనాలను భూమిపైకి తీసుకొచ్చిన తొలి దేశంగా నిలవనుంది డ్రాగన్. చంద్రయానంలో భాగంగా గత ఆదివారం విజయవంతంగా జాబిలి రెండో వైపు దిగింది చైనాకు చెందిన చాంగే 6. మే 3న భూమి నుంచి బయలుదేరిన ఈ వ్యోమనౌక దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి వివిధ దశలను అధిగమించి చంద్రుని కక్షకు చేరుకుంది. గత నెల 30న ఆర్బిటర్ రిటర్నర్ మిశ్రమం నుంచి ల్యాండర్ అసెండర్ వేరైంది. చివరకు జూన్ 2న అది సౌత్ పోల్ ఐటికన్ బేసిన్ లో ఉన్న అపోలో బేసిన్ లోకి దిగింది. చందమామకు సంబంధించి ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది. నియర్ సైడ్ గా దాన్ని పేర్కొంటారు. రెండో పార్శ్యాన్ని ఫార్ సైడ్ గా పిలుస్తారు. ఆ భాగం నుంచి చంద్రుని నమూనాల సేకరణకు పూనుకోవడం ఇదే మొదటిసారి. అపోలో బేసిన్ లో నమూనాల సేకరణ ప్రక్రియను చాంగే 6 2 రోజుల్లో పూర్తి చేసింది. ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఉపరితలానికి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంది చాంగే 6. అనంతరం భూమికి బయలుదేరింది. పుడమికి చేరువయ్యాక రీఎంట్రీ మాడ్యూల్ ఆర్బిటర్ నుంచి విడిపోతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో ల్యాండ్ కానుంది రీఎంట్రీ మాడ్యూల్.
చందమామకు సంబంధించి మనకు ఎప్పుడూ కనిపించే ఇవతలి భాగం నుంచి చైనా ఇప్పటికే నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చింది. కానీ అవతలి భాగం నుంచి ఈ నమూనాలను తీసుకురావడం చాలా సంక్లిష్ట ప్రక్రియ. ఆ ప్రాంతం గురించి శాస్త్రవేత్తలకు పెద్దగా అవగాహన లేదు. ఉపరితలం ఎగుడు దిగుడుగా ఉంటుంది. కాబట్టి చాంగే 6 యాత్ర ద్వారా చందమామ వాతావరణంతో పాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకొస్తాయని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ఐటిన్క్ బేసిన్లో ఉన్న అపోలో క్రిటార్లో దిగింది చాంగే 6. ఇది సౌర కుటుంబంలోనే అత్యంత భారీ బిలాల్లో ఒకటి. ఈ బిలం 2500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది చాలా పురాతనమైనది. శాశ్వతంగా చీకట్లో ఉండే ఆ ప్రాంతాల్లోని శిలల్లో చందమామ తొలినాటి చరిత్ర, పరిణామ క్రమానికి సంబంధించిన ఆనవాళ్లు నిక్షిప్తమై ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2019లో విజయం సాధించిన చాంగే 4 మిషన్ ఆధారంగా చాంగే 6ను చేపట్టింది చైనా అంతరిక్ష సంస్థ. చైనా పంపిన ఆర్బిటార్లో పాకిస్తాన్కు చెందిన ఐక్యూబ్ అనే పేలోడ్ కూడా ఉంది. చందమామ వద్దకు ప్రయోగించిన వ్యోమనౌకల్లో పాకిస్తాన్ పరికరాన్ని చైనా ఉంచడం ఇదే మొదటిసారి. ఐక్యూబ్ను పాక్, చైనా అంతరిక్ష సంస్థలు రూపొందించాయి. సునీత విలియమ్స్ విజయవంతంగా ISS చేరుకున్నారు. బుచ్ విల్మోర్తో కలిసి ఆమె ప్రయాణించిన స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ISSతో అనుసంధానమైంది. అక్కడ వారం రోజులు బస చేయనున్న వ్యోమగాములు తిరిగి ఈ నెల 14న భూమికి చేరుకోనున్నారు. ఇక ISSకి చేరిన వెంటనే సునీత విలియమ్స్ చేసిన డాన్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్తో కలిసి ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ విజయవంతంగా ISSకు అనుసంధానమైంది. వీరికి అక్కడే ఉన్న వ్యోమగాములు ఘనంగా స్వాగతం పలికారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం గంట కొట్టి వారిని ఆహ్వానించారు. ISSకు చేరుకున్న సునీత డాన్స్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరో 7 వ్యోమగాములను కౌగిలించుకొని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. జీరో గ్రావిటీలోనూ సునీత చేసిన డాన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ISSలోని వ్యోమగాములను కలిసిన ఆనందంలో డాన్స్ చేసినట్లు సునీత విలియమ్స్ వెల్లడించారు. వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని చెప్పారు. ఇక బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ కు ఇది తొలి మానవ సహిత యాత్ర. అంతకుముందు హీలియం లీకేజ్ వల్ల వ్యోమనౌకలోని గైడెన్స్, కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ISSతో అనుసంధానం అయ్యేందుకు స్వల్ప ఇబ్బంది కలిగింది. గంట ఆలస్యమైన చివరి ISSతో స్టార్ లైనర్ అనుసంధానమయ్యింది. దారిలోనూ కొన్ని సమస్యలు ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. హీలియం లీకేజీతో స్వల్పంగా సమస్యలు తలెత్తినా వాటిని సరిదిద్దారు. దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధులు తెలిపారు. వ్యోమ నౌకలో హీలియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. సునీత అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి. 2006, 2012లోనూ సునీత అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రైథ్లాన్ పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. వెయిట్ లిఫ్టింగ్ మెషిన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్మిల్ పై పరిగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తి చేశారు. గతంలో వెళ్లినప్పుడు సునీత తన వెంట భగవద్గీతను తీసుకెళ్లగా ఈసారి గణేశుడి ప్రతిమను తీసుకెళ్లినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను టారెత్తిస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు ముంచెత్తుతున్న భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అయితే ఇది స్వీయ తప్పిదమే అంటున్నారు నిపుణులు. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు. పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత మే నెల అత్యంత వేడి నెలగా రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎండల తీవ్రత దాదాపు సంవత్సరమంతా కొనసాగింది. ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాక్సిమం టెంపరేచర్లు నమోదయ్యాయి. వాతావరణంలో విపరీతమైన మార్పుల వల్ల వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఎల్నినోతో పాటు మానవ తప్పిదాలే వాతావరణ మార్పులకు కారణమంటూ ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో సరాసరి ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉన్నట్లు ఐరోపా వాతావరణ సంస్థ వివరించింది. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితేనే ప్యారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు.
గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలల సరాసరి భూ ఉష్ణోగ్రతల్లోనూ రికార్డు నమోదైంది. 1991 నుంచి 2020 మధ్య నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.75 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. అంటే పారిశ్రామికీకరణకు ముందు నాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ. రాబోయే 5 ఏళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనే వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే వచ్చే 5 ఏళ్లలో ఏదో ఒక ఏడాది 2023లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపంతో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటడానికి 80% మేర అవకాశం ఉందని ఐరోపా వాతావరణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి 86% అవకాశం ఉందని వివరించింది. 2024-28 మధ్య కాలంలో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగడానికి 47% అవకాశం ఉందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ఇందుకు 1% మేర అవకాశం ఉందని గతేడాది WMO ఇచ్చిన నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం 1850 నుంచి 1900 మధ్య నాటితో పోలిస్తే 2024 నుంచి 2028 మధ్య కాలంలో భూ ఉపరితలానికి చేరువలోని వాతావరణం సరాసరి ఉష్ణోగ్రత 1.1 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉండొచ్చని తెలిపింది. ఇది ఇవాల్టి వరల్డ్ టుడే.